దయచేసి అందరూ కూడా మేము ఈ స్థలం కూర్చున్నట్లయితే దేవుని యొక్క మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చిన్న మనవండి. దయచేసి కిటికీ డోర్‌లు అవి తీసేయండి కొంచెం. చాలా వేడిగా ఉంది గనుక కొంచెం కిటికీ డోర్‌లు అవి తీసేస్తే మంచిది. మీకున్న అది మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాన్‌లు కూడా కొంచెం రొటేట్ అయ్యేలాగా పెట్టండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా గాలి తగలాలి. కాబట్టి కొద్దిగా రొటేట్ అయ్యేలాగా కొంచెం దాన్ని ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే కాబట్టి నాకది ప్రాబ్లమ్ అవుతుంది గనుక కొంచెం అటు ఇటు రొటేట్ అయ్యేలాగా పెట్టే ప్రయత్నం చేయండి. బయటికెళ్ళి కూర్చోవడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఒకవేళ లోపల ఉన్నవారు ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే గనక వెళ్ళే ప్రయత్నం చేయండి. 20 నిమిషాలు మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే 20 నిమిషాలు నేను నా యొక్క సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుచేతనంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోహిణి గాలుపులు ఎలా ఉన్నాయో అంతకంటే తీవ్రంగా ఉంది ఈరోజు. చాలా భయంకరమైన ఉక్కపోతుంది. ముంగండ్లోనే అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ ఉంది గనుక తొందరగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 16 నుంచి మనం చూస్తున్నప్పుడు ఇందులో ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు కనబడుతున్నాడు. రాజు పేరేంటంటే యెహోషువపాతు. ఆ రాజుగారి పేరేంటండి? యెహోషువపాతు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇశ్రాయేలు దేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేశారు. అయితే కొంతమంది రాజుల పరిపాలనా క్రమాన్ని సువర్ణాక్షరాలతో లిఖించారు. కారణం ఏంటంటే వాళ్ళు పరిపాలన ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది. వాళ్ళ పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. వాళ్ళు రాజ్యం పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అటువంటి రాజులు కొంతమంది బైబిల్‌లో ఉన్నారు. వారిలో ప్రథమంగా మనకి కనబడే రాజు ఎవరంటే దావీదు. ఇశ్రాయేలీల ఉమ్మడి రాజ్యాన్ని 40 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేశాడు. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా క్రమాన్ని రాజైనటువంటి దావీదు అందించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రాజైన దావీదు కాలం తర్వాత కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వారి కుమారులైన సొలొమోను కానివ్వండి, అలాగే యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన కొద్ది మంది రాజులు, అందులో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు. అందులో ఆషా కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం చదువున్నటువంటి యెహోషువ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన పరిపాలన చేశారు. అయితే వీళ్ళు ఎంత అద్భుతంగా పరిపాలన చేయడానికి గల కారణం, వీళ్ళు ఎందుకు ఇంత అద్భుతంగా ప్రజల్ని పరిపాలన చేశారు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ పూర్తి సమయాన్ని దేవునికి కేటాయించారు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమయానికంటే దేవునికి ఎక్కువ సమయం ఇచ్చారు కనుక ఖచ్చితంగా వాళ్ళని దేవుడు బహుగా దీవించాడు. మన దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన పెంట కుప్పల మీద నుంచి దీనుల్ని ఏం చేస్తారంట? పైకి లేవదీస్తాడంట. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నిధిలో ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి ఖచ్చితంగా ప్రభువా నాకున్నటువంటి సామర్థ్యం కాదు కానీ, నాకున్నటువంటి జ్ఞానం కాదు కానీ, నాకున్నటువంటి ఉద్యోగం కాదు కానీ, నాకున్నటువంటి పదవి కాదు కానీ, నీవు నాకుంటే ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదని చెప్పి ఎవరైతే దేవునికి తాను సరెండర్ చేసుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చేట్లుగా మనం 66 పుస్తకాల్లో చూస్తాం. అయితే మీరు గమనించాలి, చాలామంది ఆ నాయకులు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఆ నాయకుల్లో అందరూ కూడా చాలామంది గమనించాలి, కొంతమంది దేవునికి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ఒకరోజు నేను ఒక 5 సంవత్సరాల క్రితం చూస్తున్నప్పుడు ఒక చిన్న గృహకోడిక జరుగుతుంది ఢిల్లీలో. ఆ చిన్న గృహకోడికలోకి అప్పటి ప్రధానమంత్రి కాదు కానీ ప్రధానమంత్రిని ఎన్నుకునే సామర్థ్యం కలిగిన ఆయన అనమాట. ఇంచుమించుగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ. ఏం పేరండి అతని పేరు? రాహుల్ గాంధీ. ఆయన ఏం చేస్తారంటే చిన్న గృహకూడిక జరుగుతూ ఉంటే ఢిల్లీలో హిందీలో ఆరాధన చేస్తున్నారు. ఆ హిందీలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన ప్రజలందరూ మామూలుగా సామాన్యంగా కూర్చుంటారు కదా, అలాగే కింద కూర్చొని చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తున్నారు. చిన్న వీడియో అండి, కేవలం ఒక 2-3 నిమిషాల నిడివి గల వీడియో. ఆ వీడియోలో అతను చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుచేతనంటే దేవుని సన్నిధిలో అతను జీవించడానికి కానీ, లేకపోతే దేవుడు నేను స్వంత రక్షకునిగా అంగీకరించానని చెప్పడానికి కానీ ఆయన ఏమాత్రం కూడా సంకోచించకుండా ఆ చిన్న గృహకూడికలో ఆయన్ని దేవుని స్తుతించినటువంటి విధానం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవునికి మహిమ కలుగునుగా. వ్యక్తిగతంగా ఆయన్ని నేను అనుసరిస్తున్నప్పుడు, ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే వాళ్ళ తాతయ్య ప్రధాని, వాళ్ళ నాన్నమ్మ ప్రధాని, 2 సార్లు వాళ్ళ అమ్మకి సోనియా గాంధీకి ప్రధాని అయ్యే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ ఛాన్స్ నాకు వద్దనుకొని ఎవరికి ఇచ్చిందో తెలుసా? మన్మోహన్ సింగ్కి ఇచ్చింది. అయితే మీరు గమనించాలి, 70 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా క్రమాన్ని వాళ్ళు అందించారు. అయితే ఆయన్ని మొన్న ఈ మధ్య అడిగారు, అయ్యా మీకు వయసు పెరుగుతుంది, పెళ్లి చేసుకోవచ్చు కదనంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నాతోటే కాంగ్రెస్ వారసత్వం అంతమైపోవాలి,
నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నాకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుడితే మళ్ళీ కాంగ్రెస్ని ఏం చేస్తారు, వాళ్ళు కొనసాగింపజేస్తారు కనుక నాతోటే అంతమైపోవాలన్నాడు. ఆయన చాలా సామాన్యంగా ఉంటాడు. ఎక్కడికైనా బయటకు వచ్చారనుకోండి, సామాన్యంగా మనం బయట చిన్న చిన్న కొట్టుల దగ్గర, చిన్న చిన్న షాపుల దగ్గర ఏ విధంగా అయితే టిఫిన్ తింటామో, ఏ విధంగా అయితే స్నాక్స్ తింటామో, అదే రీతిలో అతను ఉంటాడు. అతను ఆ యొక్క లోక్సభ కానీ లేకపోతే పార్లమెంట్లోకి కానీ ఆయన వెళ్తున్నప్పుడు అందరూ ఖరీదైనటువంటి అద్దరు బట్టలు వేసుకొస్తే సామాన్యంగా ఏదో చిన్న టీషర్ట్ వేసుకుని చక్కగా చిన్న ప్యాంట్ వేసుకుని చక్కగా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా వచ్చి అతను మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, అతను అక్కడ మాట్లాడే తీరు పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుచేతనంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలంటే, ఆ నాయకుడిని మనం ఇష్టపడాలంటే, ఆ నాయకుడిని ఇష్టపడుతున్నప్పుడు ఆయనలో మనకు నచ్చే లక్షణాలు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ లక్షణాలు ఉన్నప్పుడే మనం ఆయన్ని ఇష్టపడతాం. మన ఆంధ్ర ప్రదేశ్ని పరిపాలన చేసిన సీఎం గారు మన జగన్ గారు గత కాలం పరిపాలన చేశారు. అయితే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఆయన ఎప్పుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా, నేను రాజకీయాల గురించి చెప్పట్లేదు కానీ వాళ్ళు అనుసరించిన విధానాన్ని చెప్తున్నాను, ఆయన ఎప్పుడు ఒకే మాట అంటాడు, దేవుని దయ ప్రజల ఆశీస్సులు. ఎంతమందిలో ఉన్నా సరే, అది అసెంబ్లీయా లేకపోతే మీడియా సమావేశమా లేకపోతే మంత్రుల సమావేశమా, ఏదైనా కానీ ఆయన చెప్పే మాట బాహాటంగా దేవుణ్ణి ఒప్పుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక ప్రజల్ని లేదా పరిపాలించే స్థితిలో ఉన్నప్పుడు సహజంగా మనం ఇది అని చెప్పి, మనం క్రైస్తవుడు అని చెప్పి చెప్పుకోవడానికి చాలామంది భయపడతారు. కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా భయపడే పరిస్థితులు లేరు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకున్నారు కనుక. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది ముందైనా సరే వాళ్ళు నమ్మిన దాన్ని ఖచ్చితంగా ఒప్పుకునే తీరు మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ రాజు ఉన్నాడు. ఆయన పేరేంటంటే యెహోషువ. ఆయన పేరేంటండి? యెహోషువ రాజ్యానికి వచ్చినటువంటి మొట్టమొదటి దశలో అతను చేసినటువంటి పని ఏంటో తెలుసా? 14 మంది లేవీల్ని ఏర్పాటు చేశాడండి. ఎంతమందినండి? 14 మంది లేవీల్ని ఏర్పాటు చేశాడు. 2 యాజకుల్ని ఏర్పాటు చేశాడు. ఈ 16 మందిని టీమును అతను తయారు చేసి అతను చేసిన పని ఏంటో తెలుసా? మీరు యోధా దేశంలో ప్రతి చోటికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నిధిని, నేను ఏ దేవుణ్ణి అయితే అనుసరించానో, నేను ఏ దేవుని కనుసన్నల్లో కొనసాగుతున్నానో, ఏ దేవుని దయాదాక్షణాల్లో నేను పరిపాలన చేస్తున్నానో, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని యోధా ప్రజలకు తెలియచేయాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నిధిని. అదే చేశారండి. అతను ఎప్పుడైతే దేవుణ్ణి ఆ రీతిగా కొనసాగింపజేస్తున్నాడో, అతను ఎప్పుడైతే దేవుణ్ణి ఆ రీతిగా స్తుతిస్తున్నాడో, దేవుడు అతనికి నలుదిక్కులా కూడా నెమ్మది కలుగు చేశాడంట. దేవుడు అతన్ని అన్ని విషయాల్లో కూడా గణపరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు, నువ్వేం కావాలనుకుంటే నేను అది చేస్తా, కాబట్టి నీ దగ్గర నేను ఉండడానికి ఇష్టపడుతున్నా అని ఏ రోజైతే దేవుని పాద సన్నిధికి వచ్చి ప్రణవిల్లారో, ఆ ప్రణవిల్లినటువంటి రాజుల్ని దేవుడు అభిషేకించి అందలం ఎక్కించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. అయితే అతను పరిపాలనా కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం చూద్దాం. ఒక వచనాన్ని చూద్దాం. 16 వచనం అండి. 17వ అధ్యాయం 16వ వచనం. ఒకే వచనం. ఆయన గురించి ఒకే వచనం రాయబోతుంది. 17వ అధ్యాయం 16వ వచనం. 3వ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకునిన అమస్య. అందరూ చెప్పండి, ఆయన పేరేంటండి? అమస్య. మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే అమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆయన గురించి మీరు ఆలోచన చేస్తే, ఈ యొక్క యెహోషాపాతు చాలా లక్షల మంది సైన్యం మీద ఒక 5గురిని ఏర్పాటు చేశాడు. ఆ 5గురు ఎవరంటే, యోధాలో నుంచేమో 3గురిని, ఇశ్రాయేలీలో నుంచేమో 2 మొత్తానికి 5గురిని లక్షల మంది సైన్యం మీద అధికారులుగా నియమించాడు. ఆ యోధా వారిలో ఒక్కడు ఎవరండి? అతని పేరు అమస్య. అందరూ చెప్పండి, ఆయన పేరు అమస్య. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో అమస్య అనే పేరు మరి ఎక్కడ మనకు కనపడదు. కేవలం ఈ ఒక్క చోట మాత్రమే రాయబడింది. అయితే ఆయన గురించి ఒక్క వచనంలో దేవుడు రాసిన ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయనకు ఉన్నటువంటి పేరు అమస్య. అమస్య అనగా అర్థం ఏంటంటే యెహోవా భరించును. అందరూ చెప్పండి, యెహోవా భరించును. దేవుడు అంటున్నాడు కదా, అనుదినము కూడా నేను మీ భారాల్ని మోస్తున్నాను. మీ హృదయంలో ఏ భారంతో అయితే దేవుని మందిరంలో కూర్చున్నారో, ఏ భారంతో అయితే దేవుణ్ణి మీరు స్తుతిస్తున్నారో, ఏ భారం అయితే మిమ్మల్ని కృంగదీస్తుందో, ఆ భారాన్ని ఎవరి మీద వేయాలంటే దేవుని మీద వేయాలి. అందుకే అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా. సమస్త జనులారంటే అన్ని దేశాల వారు ఉన్నారు. సమస్త జనులారంటే అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. సమస్త దేశాల వారంటే అన్ని కులాల వారు ఉన్నారు. కాబట్టి గమనించాలి, సమస్త దేశములారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తా. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనకారుడు అంటాడు 68వ కీర్తన 19వ చరణంలో చక్కటి మాట, ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మన భారములను మోస్తున్నాడు. ప్రభు ఏం చేయాలంట? స్తుతినందును గాక అనుదినము కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన భారాలు మోస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
జేవిఎస్ సిల్వర్ జూబ్లీ చర్చ్ మందిరంలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్న మనం అందరం కూడా ఒక విషయాన్ని గుర్తెరగాలి. ఆ విషయం ఏంటో తెలుసా? మన దేవుడు భారములను మోసే దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతి. అది ఏ భారమైనా సరే దేవుని మీద మీరు వేసినప్పుడు ఖచ్చితంగా మన కాడిని ఆయన ఏం చేస్తాడో తెలుసా? తేలిక చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా కొన్ని మాటల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సహజంగా మనం మనుషులంగా మనం కొంతవరకు మనం భరిస్తాం. దీన్ని ఏమంటామంటే లెవెల్ ఆఫ్ టాలరెన్స్ అంటాం. అంటే ఒక వ్యక్తి ఎంతవరకు బరువును మోస్తాడు, ఒక వ్యక్తి ఎంతవరకు సహిస్తాడు, ఒక వ్యక్తి ఎంతవరకు బాధను అనుభవిస్తాడని చెప్పి ఒక పరీక్ష అనమాట. ఈ పరీక్షలో ఒక్కొక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి కొంతవరకు భారాలను మోస్తారు. అయితే గమనించాలి, మన దేవుడు నేను దీన్ని మొయ్యలేను అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క చోట కూడా రాయబడలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ భూమి ఎన్ని లక్షల టన్నుల బరువు ఉంటుందండి? ఈ భూమి ఎన్ని లక్షల టన్నుల బరువు ఉంటుంది? మన మందిరంలోకి వచ్చేసరికి సమయం 11:30 అయింది. మనం వదిలిపెట్టి వెళ్ళేసరికి ఇంచుమించుగా 2 గంటలు అవుతుంది. గమనించాలి. అంటే మనం మందిరంలోకి వచ్చినా సరే ఈ భూమి తిరుగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడు కనుక ఆయన ప్రతి భారాన్ని మొయ్యగల శక్తిమంతుడు, సమర్థుడనే వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. భూమిని దాని స్థలములో నుండి త్రిప్పుచున్నవాడు ఆయనే. అందరూ చెప్పండి నాతో కలిసి మాట. భూమిని దాని స్థలములో నుండి త్రిప్పుచున్నవాడు ఆయనే. మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, శూన్యంలో సృష్టిని వేలాడదీసినటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము మీ హృదయంలో ఇప్పుడు ఈ క్షణం ఏ భారమైతే మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ భారమైతే మిమ్మల్ని కృంగదీస్తుందో, ఏ భారము గుండా మీ ప్రయాణాన్ని కొనసాగజేస్తున్నారో ఆ భారాన్ని ఆయన మీద వేయండి. అప్పుడు మీ కాడి తేలికవుతుంది, మీకు ప్రశాంతత లభిస్తుంది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిందాం. కాబట్టి గమనించాలి, ఈ యొక్క పేరుకి అర్థం, అమస్య అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? యెహోవా భారాల్ని భరించువాడు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే వీళ్ళ తండ్రి గారి పేరు కూడా మనం చూద్దాం. వీళ్ళ తండ్రి గారి పేరు ఏంటంటే అదే 18వ అధ్యాయం, అదే 17వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అదే 17వ అధ్యాయం 16వ వచనం. 3వ వాడు జిక్రీ కుమారుడైన, అంటే వీళ్ళ నాన్న పేరు ఏంటండి? జిక్రీ. జిక్రీ అనగా అర్థం ఏంటంటే జ్ఞాపకం. జిక్రీ అనగా అర్థం ఏంటండి? జ్ఞాపకం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నింటిని మనం మర్చిపోవాలి, కొన్నింటిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదాహరణకి మన ఇల్లు మనం మర్చిపోకూడదు, అంతే కదా? మన ఇంటిని మనం మర్చిపోకూడదు, మన పిల్లల్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఒకేసారి మన అందరికీ జ్ఞాపక శక్తి పోయిందనుకోండి, ఎవడెట్టిపోతాడో పోయిన ఉండదు. ఒకేసారి మనం అందరికీ జ్ఞాపక శక్తి పోయింది, ఎవరెట్టిపోతారో తెలియదు. ఒకవేళ పొరపాటున మీ ఇంటికి వెళ్ళిపోయినా ఇంట్లో ఉన్నటువంటి మీ ఆయన్ని ఎవరని మీరు అన్నారనుకోండి, పరిస్థితి అంతా అయోమయంగా ఉంటుంది. కాబట్టి గమనించాలి, కొన్ని కొన్ని సమయాల్లో మర్చిపోవలసిన వాటిని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. అయితే ఏటిని మర్చిపోవాలి గమనించాలి. ఈ సమయంలో మిమ్మల్ని ఏదైతే బాధ ఏదైతే మిమ్మల్ని దుఃఖపరుస్తుందో, ఏదైతే గతం మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని మనోవేదన గురి చేస్తూ, ఏదైతే మిమ్మల్ని దుఃఖాక్రాంతం చేస్తుందో, దయచేసి ఒక మాట చెప్తున్నా మీతో, ఆ బాధలను మర్చిపోయే ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నిందించారని, ఎవరో ఏదో అవమానపరిచారని, నీ బ్రతుకెందుకు పనికిరాదని, ఇక నువ్వు ఎదగలేవని, ఇక నువ్వు జీవితంలో ముందుకు కొనసాగలేవని ఎవరైనా ఒకవేళ ఏ సమయంలో మిమ్మల్ని నిందించుంటే గనక ఖచ్చితంగా ఆ మాటలు మిమ్మల్ని బాధిస్తాయి గనక ఆ వాటిని మర్చిపోయే ప్రయత్నం చేయండి. దేవునికి. కాబట్టి గమనించాలి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొన్నింటిని మర్చిపోవాలి. మర్చిపోయినప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం. మర్చిపోయినప్పుడే మనం ప్రశాంతంగా మన దైనందిక జీవితంలో దేవుణ్ణి మనం ఆరాధన చేయగలం. అయితే మీరు గమనించాలి, తిమోతికి ఒక మాట చెప్తున్నాడు చూడండి. తిమోతికి ఒక మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చక్కటి మాట చూసే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, ఇదిగో తిమోతి, నా సువార్త ప్రకారం, ఇప్పటి వరకు నేను ప్రకటించిన సువార్త ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడు ఈ సృష్టిలో. ఆయన ఎవరో తెలుసా? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిందాం. ఆ దావీదు కుమారుడైన యేసుక్రీస్తును నువ్వేం చేయాలో తెలుసా? జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని అడిగితే పౌలు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చాలా మంది వ్యక్తుల్ని భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళని చూశాను, అయితే నేను ప్రకటిస్తున్న దేవుడు ఉన్నాడు తెలుసా? ఆ దేవుడు ఎలాంటోడో తెలుసా? మృతులలో నుండి లేచిన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిందాం. అపోస్తలుడైన పౌలు ఒకసారి నిలబడి అంటాడు, నేను చేయుచున్నటువంటి సువార్త ఒకవేళ యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడకపోతే
నేను చేయుచున్న సువార్త వ్యర్థం అంటాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడు కనుకే ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆయన అనుసరిస్తుంది. ఆయన మృతుల్లో నుండి లేచాడు కనుకే ఈ ప్రపంచం అంతా కూడా ఆయన పాదాల దగ్గర ప్రాణం వెళుతుంది. కారణం ఏంటో తెలుసా? మరణం ముందు అందరూ ఓడిపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు, గొప్ప గొప్ప బాబాలుగా పిలువబడుతున్నవారు, వాళ్ళందరూ కూడా దేని ముందు ఓడిపోయారంటే మరణం ముందు ఓడిపోయారు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు మన ఆరాధ్య దైవం నజరేయుడైన యేసుక్రీస్తు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో తిమోతి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినో తెలుసా? దావీదు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మనందరికీ తెలిసిన ఒక కవి ఉన్నాడు. ఎందుచేతనంటే మరణం గురించి లేదా శ్మశానం గురించి ఒక అద్భుతమైనటువంటి కవితను రాశాడు. ఆయన పేరు గుర్రం జోషువా. ఆయన వినుకొండ అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆయన శ్మశానం మీద ఒక కవిత రాశాడు. ఆ కవిత చదివే ప్రయత్నం చేస్తాను. చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి వినే ప్రయత్నం చేయండి. ఇచ్చోటనే సత్యవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయాను. గొప్ప గొప్ప కవులైనటువంటి వారు ఇదిగో ఈ శ్మశానం మింగేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు కనబట్టలేదు. ఇంకొక మాట చెప్తాడు, ఇచ్చోటనే భూములేలు రాజుని అధికార ముద్రికులు అంతరించాను. ఒకప్పుడు రాజ్యాలు లేనటువంటి రాజులైనటువంటి వారు, గొప్ప గొప్ప ప్రధానులు, మంత్రులుగా పిలువబడుతున్న వారు, వాళ్ళందరినీ కూడా ఏం మింగేసిందో తెలుసా? శ్మశానం మింగివేసింది. ఇంకొక మాట చెప్తూ అంటాడు, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సోరు గంగలో కలిసిపోయింది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక చక్కటి యవనస్తురాలైనటువంటి స్త్రీ యొక్క మంగళ సూత్రాలు ఎక్కడ కలిసిపోయినాయి అంటే ఈ శ్మశానంలో కలిసిపోయినాయి. కాబట్టి ఈ శ్మశానం, ఈ మరణం ఏదైతే ఉందో అది అందరినీ మింగింది, కానీ ఒక్క వ్యక్తిని మింగలేకపోయింది. ఆయన ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు ఎవరంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకరోజు అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పి ఆయన గురించి మనం నేర్చుకుంటాం, చదువుకుంటాం. ఆయన ఒక రోజు నది ఒడ్డును కూర్చొని తన సేవకుడు, తన సైన్యాధిపతి అయినటువంటి సెల్యూకస్ అనే వ్యక్తిని పిలిచి అంటాడు, ఈ రోజు నాకు భయం వేస్తుంది అంటాడు. ఏమంటాడంటే, ఈ రోజు నాకు భయం వేస్తుంది అంటాడు. అలెగ్జాండర్ నోటి నుంచి భయం అనే పదాన్ని ఆ సెల్యూకస్ అనే వ్యక్తి ఎప్పుడు వినలా. కానీ ఎప్పుడైతే ఈ భయం అనే మాట విన్నాడో, అయ్యా మీకు ఏం జరుగుతుంది, ఏంటి ఈ మాట మాట్లాడుతున్నారంటే ఆయన అంటాడు కదా, 3 రోజుల నుంచి జ్వరం నాకు తగ్గట్లేదు, 3 రోజుల నుంచి చలి వణుకు ప్రారంభమైంది, నేను చచ్చిపోతానేమోనన్న భయం వేస్తానని చెప్పి అని పలికినటువంటి 2 రోజుల్లోనే ఈ అలెగ్జాండర్ ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. ప్రపంచ జగజ్జాతలని, ప్రపంచ రాజులని, మహా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు స్థాపించినటువంటి గొప్పవారిని ఇదిగో మరణం మింగివేసింది, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరణం ఏమీ చేయలేకపోయింది. దేవునికి మహిమ కలుగును. అందుకే ఆయన యొక్క మరణాన్ని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. మీరు బల్లారాధనలో చేపెట్టిన ప్రతిసారి, మీరు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నటువంటి ప్రతిసారి ఇదిగో ఆయన మరణాన్ని మీరు ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి. ఆరాధ్య దైవం నా నజరైనటువంటి యేసుక్రీస్తు ఆయన మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. రేపొద్దున్న నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, మరలా నేను తిరిగి లేపబడతాను. ఇదే ఈ నిరీక్షణ అనేది మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనదనే వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి మొట్టమొదటిగా యెహోవా మన భారాలను ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు. రెండోది, మీరు ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో గతించిన 7 నెలలు కూడా మమ్మల్ని కాపాడావు. 8వ నెల ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళకపోయినా, నేను ఏ పని చేయకపోయినా కొన్ని దినాల నుంచి నేను పోషించబడుతున్నాను. ఇది కేవలం నీ ఆశ్చర్యమైన కృప తప్ప మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తున్న విధానాన్ని కానీ, ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని సంరక్షిస్తున్న విధానాన్ని కానీ, వీటన్నిటినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక 3వ విషయాన్ని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, మనస్పూర్వకంగా ఆయన యెహోవాను సేవించారంట. దేవునికి మహిమ కలుగునుగా. మనఃపూర్వకముగా దేవునికి సమర్పించుకున్న అమస్య. ఒకవేళ మనం దేవుని సన్నిధిలోకి ఎవరినైనా మనం నడిపించాలంటే బలవంతంగా నడిపిస్తే ఉంటాడో చెప్పండి అతను? ఏమంటే ఎవరైనా ఒక వ్యక్తికి బాప్తిసం తీసుకోవాలంటే పాస్టర్ గారు మెడకు తాడు కట్టేసి కొన్ని 4 పెద్దలు యవనస్తులు అందరూ కూడా గెట్టుకొని కాళ్ళలోకి తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చామనుకోండి, అతను ఒప్పుకుంటాడో చెప్పండి? ఈరోజు చాలామంది క్రైస్తవం గురించి మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తులోనికి చాలామంది ఏం చేస్తారంటే ఏమంటున్నారండి? బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు, బలవంతంగా మార్చేస్తున్నారు. ఇళ్లలోకి వెళ్ళి సువార్త పేరు చెప్పి బలవంతంగా మార్చేస్తున్నారంటారు. ఏ వ్యక్తిని కూడా బలవంతంగా దేవుని సన్నిధికి తీసుకురాలేదు. ఒకవేళ బలవంతంగా గనక దేవుని సన్నిధిలోకి వచ్చి తీసుకొచ్చారనుకోండి, ఒక వ్యక్తిని బలవంతంగా కూర్చోబెడితే ఎలా ఉంటుందంటే పరిస్థితి, కాసేపు అయిన తర్వాత సౌండ్ ఏంటి అంత ఎక్కువైపోతుంది అంటాడు. వాడికి ఇష్టం లేదు. అందరికీ కుర్చీలు లేవంటి, కొంతమంది కింద కూర్చోబెట్టారండి అంటాడు. అందరు కూర్చోలేవచ్చు కదా అంటాడు. లేకపోతే ఎంత టైం ఏంటి, మీరు చెప్పింది ఎంతసేపు, గంట అని చెప్పారు, ఎంత టైం అవుతుందని చెప్పి బలవంతంగా కూర్చోబెడితే ఏదో వంక చెప్పి అతను ఏం చేస్తాడో
వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. బలవంతంగా ఎవరిని నడిపించలేము. అయితే అమస్యాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనఃపూర్వకముగా దేవునికి సమర్పించుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నా బలమంతా నీవే దేవా, నా జ్ఞానమంతా నీవే దేవా, నా బ్రతుకంతా నీదే దేవా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టిన తర్వాత మనఃపూర్వకముగా మనం ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే మన సామర్థ్యాలు ఎన్నైనా కానివ్వచ్చు, మనకున్నటువంటి తలాంతులు ఎన్నైనా కావచ్చు, మనకున్నటువంటి స్థితిగతులు ఎన్నైనా ఉండొచ్చు. అయితే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే మనఃపూర్వకంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని ఎవరి కొరకు చేయాలంట? దేవుని కొరకు చేయాలంట. మనుషులు గుర్తింపులో పడే విధంగా, లేకపోతే మనుషులేదో మనల్ని కొనియాడతారని చెప్పి వాళ్ళ దృష్టిలో పడే విధంగా మనం పనులు చేయకూడదు, కానీ దేవుని దృష్టిలో పడే విధంగా పనులు చేయాలి. చూద్దామండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూద్దామండి. అందరూ బైబిల్ తెరచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. అందరూ బైబిల్ తెరచి చూద్దామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం అందరూ తీసి చూద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్ని సంతోషపెట్టేవారుగా మనం పనులు చేయకూడదు. ఉదాహరణకి ఇవి ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు మన ఊరిలోకి ఎమ్మెల్యే గారు వచ్చారండి. అప్పటి వరకు అందరం సామాన్యంగానే ఉంటాం. ఇప్పుడు నాకు ఒక ఆశ పుట్టింది. ఏ ఆశ? ఎలాగైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను పడాలి అని చెప్పి ఆశ పుట్టింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను? అంతవరకు ముందున్న వాళ్ళందరినీ గెంటుకొని ఎక్కడికి వెళ్ళిపోతాను? ముందు వరుసలోకి వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే గారికి జై అంటాను, ఎమ్మెల్యే గారికి జై అంటాను. ఎందుకు? ఎలాగైనా సరే ఆయన దృష్టి నా మీద పడాలని. అవసరమైతే ఎవడో తెచ్చిన పూలదాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాను? లాక్కుని వెళ్ళి ఆయన మెడలో వేసేస్తాను. నాకు ఉన్న ఆశ ఏంటి? ఎలాగైనా సరే ఎవరి దృష్టిలో పడాలి? ఎమ్మెల్యే గారి దృష్టిలో పడాలి. ఒకవేళ ఈ లోకానుసారంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో నువ్వు పడినా పడకపోయినా దేవుని దృష్టిలో పడితే గనక మన బ్రతుకులు మారిపోతాయి. నమ్మినోళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుచేతనంటే మనం చేసే పని, మనం చేసే ఆరాధన, మనం చేసే పరిచర్య దేవుడు గనక చూసినప్పుడు, దేవుని దృష్టిలో మనం పడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడనే వాస్తవాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఎఫెసీ సంఘస్థులారా, మీరు మనుషుల్ని సంతోషపెట్టేనట్లుగా కంటికి కనపడే విధంగా చేయొద్దు. ఎందుచేతనంటే కొంతమంది చూడండి, మేస్త్రి గారు ఉన్నంతసేపు ఆ పని చేసేవాళ్ళు ఎలా ఉంటారు? మామూలు అడవాడు ఉండదండి, చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. మేస్త్రి గారు కనుక కాసేపు పక్క వెళ్ళిపోయారు అనుకోండి, ఫోన్ తీస్తాడు మనోడు, కాసేపు మాట్లాడుకుంటాడు, కాసేపు చూస్తాడు. ఇక ఎవరి అజమాయిషి ఉండదు కనుక ఇంకా పని చేయడానికి ఇష్టపడదు. చూడండి, స్కూల్లో టీచర్ ఉన్నంతసేపు పిల్లలు చూడండి, అసలు మామూలుగా ఇంటి దగ్గర బేబచ్చుని అల్లరి చేసేవాడు కూడా అసలు నెంబర్ 1 బుద్ధిమంతుడు కనుక పరీక్ష పెడితే ఆడికే వస్తుంది అన్నట్టు కూర్చుంటాడు ఎదరిలాగా, చేతులు కట్టుకుని అసలు మెదలడో కదలడు. ఒకవేళ టీచర్ కనుక స్కూల్లో నుంచి కనుక బయటికి వెళ్ళాడు అనుకోండి, అసలు మనోడు బలలేర కూడా అతడు అసలు మామూలు అల్లరి చేయడానికి. చాలా జాగ్రత్తగా మీరు విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే, మనుషులు ఉన్నప్పుడు లేకపోతే మనుషులు చూస్తున్నప్పుడు మన ప్రవర్తన స్థితిగతులు ఒకలాగా ఉంటాయి, మనుషులు చూడనప్పుడు ఒకలాగా ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు కదా, మనుషులు చూస్తున్నప్పుడు గనక ఇదిగో మీరు ఆ విధంగా గనక ఉంటే గనక మీకు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు, కానీ క్రీస్తు దాసులమని ఎరిగి దేవునికి మహిమ కలుగునుగా. మనందరం దాసులమండి, క్రీస్తు దాసులం. ఎవరు దాసులం చెప్పాలి? క్రీస్తు దాసులం. సేవకుడైనా, సంఘ పెద్దలైనా, ప్రెసిడెంట్ గారైనా, యూత్ కమిటీ అయినా, సంఘ నాయకులైనా మనమంతా కూడా ఎవరి దాసులం అంటే క్రీస్తు దాసులు. మనలో హెచ్చు తగ్గులు లేవు. మనమంతా కూడా క్రీస్తు దాసులంగా పనిచేయాలి కనుక మనఃపూర్వకముగా దేవుని పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుడు మన ఎబిలిటీని చూడంట, అవైలబిలిటీని చూస్తాడంట. అంటే మనకి ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయి, ఎన్ని తలాంతులు ఉన్నాయి, ఇవి చూడ్డు. దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, దేవునికి మనం ఎంత సమీపంగా ఉన్నాం అనేది చూస్తూ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. 3 అంశాలు చెప్పాను. దేవుడు మనల్ని భరిస్తాడు, రెండవది మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మూడవది మనఃపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. ఇక 4వది మీరు ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతాలు అదే 17-16లో ఆయన పరాక్రమశాలులు ఉన్నారు. ఎంతమందో తెలుసా? 2 లక్షల మంది. ఆ 2 లక్షల మంది మీద ఇతను అధికారి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిందాం. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బయట చాలా మంది యవనస్తున్నారు, పెద్దలైనటువంటి వారు ఉన్నారు, వారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరాక్రమశాలుల మీద 2 లక్షల మంది మీద అధికారం అంట. స్కూల్లో 40 మంది మీద టీచర్ పెట్టారనుకోండి, 40 మంది మీద ఎవరన్నా లీడర్ పెట్టారనుకోండి, ఇంకా లీడర్ చేసి ఆడవాడు మామూలుగా ఉండదు. అవునుగా చెప్పండి. లీడర్ గారికి గిఫ్ట్లు ఇవ్వాలి, అల్లరి చేసినప్పుడు పేరు ఎక్కించకుండా లీడర్ గారికి ఇవ్వాలి, ఓడియాలు. ఆ లీడర్ చేసినప్పుడు అయ్యే ఉంటాయి, మరి బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని. లీడర్ చేసినప్పుడు ఆ లీడర్ గారికి అన్నీ ఇచ్చుకొని ఆయన ప్రసన్నం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఎంత అల్లరి చేసినా చూసి ఉన్నట్టు ఏం చేస్తాడో వదిలేస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఇంటర్వెల్లో ఏం వెళ్తాయి ఆయనకి, అదనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాళ్ళు చూసి ఉన్నట్టు వదిలేస్తారు కొన్ని విషయాల్లో. అయితే మీరు గమనించాలి,
ఈ యొక్క యెహోషువపాతు అనే రాజు ఈ యొక్క అమస్యాను ఎలా నియమించాడో తెలుసా? 2,00,000 మంది మీద అధికారిగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. 2,00,000 మంది మీద అధికారిగా నియమించాడంటే ఖచ్చితంగా ఈయన పరాక్రమశాలే. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి. క్రికెట్‌లో కెప్టెన్ ఇవ్వాలనుకోండి, ఎవరికిస్తారు? బాగా ఆడేవాళ్ళకి ఇస్తారు. ఆ క్రికెట్ గురించి ఎంతో కొంత అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తాడు. అంతే తప్ప అసలేమి తెల్లవాడికి ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడో వైను వద్దానం ఉండదు. అంతేగా చెప్పండి. ఎందుకంటే బాగా సామర్థ్యం కలిగిన వాడికి ఇస్తారు. ఇప్పుడు ఈ 2,00,000 మంది మీద ఇతను అధికారి అంటే ఖచ్చితంగా ఇతను పరాక్రమశాలే. దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు ఉంటే చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చక్కటి మాట ఉంటుందండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పొరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తు యేసు సైనికుడు వలె, క్రీస్తు యేసు సైనికులు ఒక జత పని వారి వల్లే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? అద్భుతంగా పరిచర్య చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనం అందరం కూడా క్రీస్తు దాసులం, పరాక్రమశాలులుగా దేవుని సన్నిధిలో మనం కొనసాగాలి. దేవుని సన్నిధిలో మంచి సైనికుల వల్లే ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని, ఈ క్రీస్తు సంఘాన్ని మనం ఏం చేయాలి తెలుసా? విస్తరింప చేయవలసిన వారు మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. సంఘానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారంటే, ఒకవేళ మీ పక్కన ఎవరైనా కూర్చుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించి సంఘంలోకి చేర్చుకోవాల్సిన బాధ్యత పాత విశ్వాసులుగా మన మీద ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. బస్సులో లేదా ట్రైన్లో ఎవరితోనైనా ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడతామా? మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడకపోయినా కదిపి మరీ మాట్లాడతాం. ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటాం. నేను నిద్రపోయినా పండుకున్నా, నేను దిగాల్సిన చోటు వస్తే ఒకసారి లేపమ్మే, కొంచెం నిద్ర ఎక్కువ, నాకు నిద్రమొత్తు, కాబట్టి గాలి తగిలిందంటే చక్కగా నేను నిద్రపోతాను, కాబట్టి లేపి నన్ను పలానా చోట దింపామని చెప్పి మాట్లాడతాం. ఎవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ కబుర్లన్నీ చెప్తాం. కానీ విషయం మీరు గమనించండి, సంఘంలోకి ఒకవేళ నూతన వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రక్కనున్న వారు మాట్లాడే ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే 2-3 వారాలు వచ్చి వాళ్ళతో ఎవరో మాట్లాడలేదనుకోండి, వాళ్ళు మానేసే ప్రయత్నం చేస్తారు. దేవుని సన్నిధిలో సైనికులు మాదిరిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును. ఎంతమంది వచ్చారు, ఎవరెవరు ఏ బాధలతో వచ్చారు, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఇవన్నీ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా పక్కనున్న వారు గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో తిమోతి, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నేను బ్రతికున్నంత కాలము క్రీస్తు యేసుకి మంచి సైనికులుగా పనిచేశాను. దేవునికి మహిమ కలుగును. మనమందరం కూడా క్రీస్తు యేసు యొక్క సైనికులమే. మనలో ఎవరో కమాండర్లు ఎవరు లేరు. మన కమాండర్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. మనం అందరం పనివారమే. మరొక చోట అంటాడు కదా, 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతి, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు. నేను అద్భుతమైనటువంటి అనుభవంలో కలిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఏంటో తెలుసా? క్రీస్తు యేసుకు మంచి సైనికులు వలె నాతో కలిసి పనిచేయ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఒక తరం వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా మనం సీనియర్స్ అయిపోయి ఇంచుమించుగా యూత్ వాళ్ళకి 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చేసినాయి. అయినా యూత్ అంటున్నాం. యూత్ అనకూడదు వాస్తవానికి. అర్థమవుతుంది. చాలా వయసు పెరిగింది. ఇప్పుడు నిజానికి యూత్ ఎవరంటే ఇందాక వచ్చి పాటలు పాడారు కదా ఆరాధన, వాళ్ళు యూత్. మన యూత్ అనకూడదు. మన యూత్ అంటే బయట ఒప్పుకోరు ఎవరు. ఏదో మనం అంటాక బాగుందని చెప్పి, పిలిపించుకోవడానికి బాగుందని చెప్పి యూత్ వాళ్ళు అన్నంటనే పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తున్నారు. ఇంచుమించుగా యూత్ వాళ్ళు ఒక్కొక్కరికి కూడా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఉన్నారు. మన యూత్ ఏంటి? అర్థమవుతుందండి. ఏదో జాగ్రత్తగా అలాగే ఏదో రంగులు కొనుక్కొని అలాగే జుట్లు కలా వేసుకొని జాగ్రత్తగా ఏదో బాధపడుతున్నాం, కానీ యూత్ కదండి. 40 సంవత్సరాలు దాటితే ఇంక యూత్ కదండి. ఎందుకంటే పెద్దోళ్ళమైనట్టే, పిల్లలు పెరిగిపోతున్నారు కదా, పెళ్ళిళ్ళకి వస్తున్నారు కదా. యూత్ అంటే ఇందాక వచ్చారు కదా, 10వ తరగతి నుంచి డిగ్రీ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు యూత్ అనాలి. మీరు గమనించాలి, ఇక్కడ అనుభవంలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె ఉన్నాను, కాబట్టి మీరు కూడా తదుపరి రాబోతున్నారు కనుక సైనికుడు వలె కష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. పరిచర్యలో బద్ధకస్తులుగా ఉండకూడదు. పరిచర్యలో మీకు అప్పగించినటువంటి పనిని ఖచ్చితంగా చురుగ్గా మీరు చేయాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో చురుకుగా ఉండుటంట గొప్ప పుట్టిన గొప్ప భాగ్యం అంట. ఏదైనా పని అప్పగిస్తే గనక జాగ్రత్తగా గమనించాలి. అమ్మ కొంచెం ఆ సామాన్లు ఉన్నాయి, కొంచెం కడిగే అని చెప్తే గనక ఏదో అప్పుడే ఆ లీటర్ రక్తం హాస్పిటల్లో దానం ఇచ్చి వచ్చినట్టు ఫేస్ పెట్టకూడదు. నేనా అని చెప్పి 2 సార్లు అడుగుతారు కొంతమంది. చూడండి, అడగండి అంటే నేనా తినమ్మా అంటే అడుగుతాం. చెప్పండి, నేనా అని అడుగుతామా? తినమంటే ఎక్కడ ఉందండి? చికెన్ ఎక్కడ వేస్తున్నారండి? ఇక్కడ కనపడబోతే అడుగుతాం పక్కన ఉన్న వాళ్ళని. అర్థమవుతుందండి. కాబట్టి గమనించాలి. అదే పనికైతే గనక ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎన్ని మాటలు వస్తాయి గమనించాలి. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల మాదిరిగా పనిచేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఎంత అనారోగ్యం ఉన్నా, ఎంత బలహీనత ఉన్నా మందిరంలో సంతోషంగా కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినా
దావీదు గురించి చదువుతున్నప్పుడు ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతాను నేను. ఎందుచేతనంటే దేవుని సన్నిధి అంటే మక్కువ అతనికి. దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. కింద కూర్చొని చక్కగా దేవుణ్ణి ఆరాధన చేయటం అంటే దావీదుకి చాలా ఇష్టం. అందుకే దేవుని ప్రస్తావన ఎప్పుడొచ్చినా సరే దావీదు ఎంతో అద్భుతంగా దేవుని గురించి కొనియాడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి సైనికులు మాదిరిగా పనిచేయాలి. ఇప్పుడు వస్తున్న తరానికి, ఇప్పుడు వస్తున్న యవనస్తులకి చెప్తున్నటువంటి మాట, యవనస్తులు ఇప్పుడు వరకు చక్కగా ఈ జేవిఏ పరిచర్యను ముందుకు కొనసాగింపజేశారు. తర్వాత రాబోతున్నటువంటి తరం మీదే. కాబట్టి ఖచ్చితంగా ఇదిగో పెద్దలు ఏ విధంగా అయితే ఈ జేవిఏ పరిచర్యను నడిపించారో అంతకంటే రెండింతల ఆశీర్వాదంతో మీరు నడిపించాల్సినటువంటి భారం మీ మీద ఉంది. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని సన్నుతాను. ఖచ్చితంగా మీరు నడిపించాలి. రాబోతున్నటువంటి తరాల్ని మీరు ప్రేరేపించాలి. ఇంకా చాలామంది మందిరానికి దూరంగా ఉన్నారు. చాలామంది యవనస్తులు రావట్లేదు. చాలామంది విశ్వాసులు రావట్లేదు. వాళ్ళందరినీ గురించి తెలుసుకొని వాళ్ళని దేవుని మందిరానికి నడిపించే బాధ్యత మీదే. ఎంతమంది అయితే దేవుని వైపు వాళ్ళని తిప్పుతారో వాళ్ళ ఆకాశ మండలంలో జ్యోతులు వలె వెలుగుతారంట. దేవునికి మహిమ కలుగునుగా. ఎందరైతే దేవుని వైపు ఆత్మలు తిప్పుతారో, ఎంతమంది అయితే దేవుళ్ళలోకి నడిపిస్తారో వాళ్ళందరూ కూడా ఒక జ్యోతి వెలిగినట్లుగా ఆకాశ మండలంలో వెలుగుతారండి. కాబట్టి అనేక మందిని మన సంఘ పరిచర్యకి మనం వాళ్ళని నడిపించాలి. అనేక మందిని సంఘానికి చేర్చే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. కాబట్టి ఎవరైనా కొత్త వారు వస్తే సేవకులు ఎప్పుడు చెప్తారు ఒక మాట, బల్లారాధన అయిపోయిన వెంటనే ప్రభువు మిమ్మల్ని దీవించును గాక అని పక్కవారితో ఏమంటారండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ప్రయత్నం చేయండి అంటారు. కొంతమంది తప్పించేసి అవతలకి ఇస్తారు. అంటే అవతలతో ఏం చేయాలో మాటలు లేవు, ఏం లేవండి వాళ్ళకి మాటలు లేవు. ఏం చేస్తారంటే పక్క వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు సమాధానం లేకుండా ఉంటారు. ఒకవేళ సమాధానం లేకుండా ఉంటే మనం తీసుకునే బల్లారాధన ఏంటండి, వ్యర్థం. ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎవరితో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎవరితో ఏ సమస్యలున్నా దేవుని మందిరంలో మనం అందరం కూడా సహోదరులము సహోదరులమే కనుక ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి తప్పిదాలను విడిచిపెట్టి ఖచ్చితంగా మనం ఒకరినొకరు సహించుకుంటూ భరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత జేవిఏ సంఘ బిడ్డల మీద ఉంది. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసు ఖచ్చితంగా మనమందరం కూడా క్రీస్తు యేసు మంచి సైనికుల వలె పనిచేయాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత ఇబ్బందులు ఉంటాయి, ఉండవా చెప్పాలి. ఖచ్చితంగా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంతమంది సంఘంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటన్నిటిని అధిగమించి వాటన్నిటిని ఓర్చుకుంటూ ఒకరితో ఒకరు ఐక్యతను చెడగొట్టకుండా ఇంకా ఐక్యతను పెంపొందించి అనేక మంది నూతన ఆత్మలు ఏం చేయాలంటే సంఘంలోకి చేర్చే ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే అంటున్నాడు కదా, మంచి సైనికుల వలె మనం ఉండాలి. అమస్య అలానే ఉన్నాడు. మనఃపూర్వకముగా దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని మీద భారాన్ని వేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే అమస్యాను దేవుడు దీవించాడు. ఎందుచేతనంటే 2 లక్షల మంది మీద అతన్ని అధికారిగా చేశాడు. దేవుడి మాటలు వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. తెచ్చుకోవటానికి నువ్వు కృప చూపిస్తావని చెప్పావు నాయన. అట్టి గొప్ప భాగ్యం తండ్రి మా సంఘానికి మీరు దయచేస్తున్న స్తోత్రాలు. మా 3 సంఘాల్లో బిడ్డను మీరు దయచేస్తున్న స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆస్వాదించండి నాయన. ఈ రోజు నాయన పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను, అలాగే తండ్రి తలనీళ్ళు తీసినటువంటి బాబుని, అలాగే తండ్రి రోజు బాప్తిసం పొందిన బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి చెప్పిన సాక్ష్యాలు, తీసుకొచ్చిన దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కానుకలు సమస్తం మీ చేతులు పెడుతున్నాం. వాటన్నిటిని యేసు నామములో అనేక రెట్లు వేలాది దేవునితో మీరు నింపి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారు. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని మీ కృపను గ్రహిస్తారని, చేరవచ్చిన చిన్నల్ని పెద్దల్ని బాలుని వృద్ధుడిని ప్రతి ఒక్కరిని కాసి కాపాడి మీరే మహిమ పొందుతారని దేవాది తండ్రి 7వ తేదీ జరగబోయేటువంటి నాయన శువీర ఆరాధ్య యొక్క బర్త్డే సందర్భంగా మీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఆ బిడ్డ ఆ రోజు ఘనంగా కార్యం జరగడం సహాయం చేయండి. ఎందరిని ఆహ్వానిస్తున్నారు, ఎందరైతే ప్రభావ బిడ్డను దీవించడానికి వస్తారో అందరూ హస్తాలు మీ హస్తం ఉంచి ఆ బిడ్డ వయసునందుకు జ్ఞానం వదిలే ఒక భాగ్యం దయచేయండి. ఈరోజు జరిగిన ప్రతి కార్యక్రమం మీరు ఉన్నారు దేవ, జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీ హస్తమించి మీరే నాతో చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి చేరును గాక. మాకు కావలసిన మరణాహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు ప్రారంభం నుండి చివరి నిమిషం ప్రతి కార్యక్రమానికి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వారి కుటుంబాలకి జరిగిన ప్రతి కార్యక్రమానికి సదాకాలము తోడయండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందండి. దేవుడు మనం దీవించింది కాక ప్రతి ఒక్కరు కూడా పక్క వారికి షేక్ నుంచి దేవుడు మేము దీవించుకోని చెప్పండి. దేవుడు మేము దీవించింది మగవారికి మగవారిలా కౌగులించుకోండి, ఆడవారు కౌగులించుకొని ప్రభుని మహిమ